యిర్మీయా రాసినటువంటి గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనము. యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశంలో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. ఇక వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనుషులు చాలా రకాలుగా అర్థం చేసుకుంటారు. అంటే మనము ఏ మార్గంలో వెళ్ళాలో అది మన వశంలో లేదా, మనం ఎలా ప్రవర్తించాలో అది మన వశంలో లేదా, అంటే నేను చేసేవన్నీ కూడా దేవుడే చేస్తున్నాడా, మరి దేవుడు చెప్పినట్లుగానే వెళుతున్నానా అని చెప్పేసి కొంతమంది నెగిటివ్గా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మరి ఎలా మనము ఈ యొక్క వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవాలి అని ఆలోచన చేస్తే మనకి జీవితాన్ని ఒక్కసారి నెవరు వేసుకుంటే మనకు అర్థమవుతుంది. నేను ఈ యొక్క చదువు చదవాలి, ఈ ఉద్యోగం పొందుకోవాలి, ఈ ప్రాంతంలో నేను ఉండాలి అని ఎవరైనా అనుకున్నారా? అయితే అయిందా? ఎంతమందికి అయింది? నేను అనుకున్నది అనుకున్నట్టుగా ఎగ్జాక్ట్గా అయ్యింది అనేవాళ్ళు చేతులెత్తండి. హల్లెలూయా. అంటే 100 మందిలో ఒక 2-3 చేతులెత్తారు అయ్యింది అని. అంటే నువ్వు వెళ్ళాల్సినటువంటి ప్రాంతమైనా, నువ్వు ఉండాల్సినటువంటి చోటైనా, ఏదైనా కూడా నీ అంతట నీవు చేయాలనుకుంటే అది కాదు. దానికి దేవునికి సహాయం ఉంటేనే అవుతుంది. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకని మార్గము నేర్పరుచుకొనుట అతని వశములో లేదు. నేను ఏం చదువుదాం అనుకున్నానంటే ఎంఎస్సి మ్యాథ్స్ చదివి తర్వాత పిహెచ్డి చేద్దాం అనుకున్నా. అంటే నేను చదవాలనుకున్నటువంటి చదువు నేను చదవలేకపోయాను. బిఎస్సి జాయిన్ అయినప్పటికీ కూడా దాంట్లోంచి బీసీఏలోకి వెళ్ళి, బీసీఏ నుంచి ఎంఎస్ఐ చదివి ఆ తర్వాత నేను టీచర్ అవ్వాలనుకున్నవాడిని ఏమైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి మరలా దేంట్లోకి వచ్చానంటే పాస్టర్కి వచ్చి. అంటే నా మార్గము నా వశంలో లేదు అనడానికి నా లైఫ్ ఒక ఎగ్జాంపుల్. ఏదైనా కూడా నీవు సాధించాలన్నా, పలానా చోట నువ్వు ఉండాలన్నా దానికి ఎవరి సహాయం కావాలంటే దేవునికి సహాయం కావాలి. నువ్వు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాలంటే దేవునికి సహాయం లేకుండా వెళ్ళలేం. దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, నన్ను ఎక్కలేనంత కొండపైకి నువ్వు నన్ను ఎక్కించని చెప్పేసి. అంటే దావీదు గొర్రెల కాపరి, కానీ ఎక్కలేనంత కొండపైకి దేవుడు తనను ఎక్కించాడు. దేవుని యొక్క సహాయంతో ఒక షెపర్డ్ బాయ్ ఏమయ్యాడనమాట, కింగ్ ఆఫ్ కింగ్స్ అయ్యాడు. హల్లెలూయా. రాజులకు రాజు అయ్యాడు. చుట్టుపక్కల రాజ్యాలన్నింటిని కూడా జయించి ఒక చక్రవర్తిగా తను మరి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండగలిగాడంటే దేవుని యొక్క సహాయం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకని మార్గము ఒకడు తను అనుకున్నట్లుగా ఏర్పాటు చేసుకునుట తన వశంలో లేదు. అంటే తను వంకర టింకర మార్గంలోకి వెళ్ళి ఇది దేవుడే నన్ను నడిపించాడు అని అంటే అక్కడ వాక్యాన్ని తను అర్థం చేసుకోలేదని దాని మీనింగ్. ఈ వాక్యాన్ని చెప్పడానికి ముందు నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయిందన్నమాట ఈ వాక్యంతో. అది తర్వాత చెప్తాను మీకు. అయితే సామెతలు 20వ అధ్యాయము 24వ వచనం చదువుతారు ఒకసారి. ఒకని నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోనది ఒకడిట్లు తెలుసుకొనగలడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం అనుకుంటాము ఇక్కడి నుంచి బయలుదేరితే 1 గంటలో హెబ్బాలు వెళ్ళిపోతామని. కానీ మధ్యలో ఎక్కడ మనకి ట్రాఫిక్ ఎదురవుతుందో, మధ్యలో ఎలాంటి ఇరుకు ఇబ్బంది మనకి ఎదురవుతుందో మనకి ముందుగానే తెలిస్తే మనం ఏ రూట్లో వెళ్ళాలో మనకు తెలుస్తుంది. అవునా కదా? తెలియకపోతే ఏమవుతుంది? స్టక్ అవుతాం.
అంటే మనము వెళ్ళేటప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మన వశంలో లేదు. ఇప్పుడు మారతల నుంచి మేము వస్తున్నప్పుడు ప్రతి సండే ఎలా ఉండేదంటే ఎక్స్ప్రెస్ వే మీద వచ్చినట్టుగా వచ్చేవాళ్ళం. అంటే ఎక్కడ ఆగేది లేదనమాట. కానీ మారతల్లి బ్రిడ్జ్ మీద నుంచి కాడి వేసిన బ్రిడ్జ్ వరకు రావడానికి మోర్ దెన్ 30 minutes పెట్టాను. అంటే మనం వెళతాం కానీ మరలా తిరిగి వస్తామో లేదో అది మన వశంలో లేదు. మన ప్రయత్నం చేస్తాం కానీ ఆ ప్రయత్నంలో జయాన్ని పొందుకుంటామో లేదో మన వశంలో లేదు అని మనం అర్థం చేసుకోవాలి. మనకి ముందుగానే తెలిసిపోతే మనం వెళ్తామా? వెళ్ళాం. మనకు ముందుగానే అందులో మనకి సక్సెస్ రాదు అనుకుంటే దాన్ని ప్రయత్నం చేస్తామా? చేయం. మనకి ముందుగానే అక్కడికి వెళ్ళేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది, ఇలాగ అవుతుంది అని చెప్పేసి మనకి తెలిస్తే వెళ్తామా? వెళ్ళాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకని నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోనది ఒకడిట్లు తెలుసుకొనగలడు. మార్గంలో వెళ్ళటమే మన వంతు అయితే ఆ మార్గంలో ముందుకు వెళ్ళాలో లేకపోతే వెనక్కి రావాలో లేకపోతే అక్కడే ఆగిపోతామో ఏమవుతామో అనేది ఎవరి వశంలో ఉందన్నమాట. అది దేవుని వశంలో ఉంది. ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాల్లో వారికి సక్సెస్ అనేది వస్తుందో రాదో వారి వశంలో లేదు. ఎవరి వశంలో ఉందన్నమాట? అది దేవుని వశంలో ఉంది. అందరి వశంలో ఉంటే అందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోతారు, అందరూ కూడా గొప్పవాళ్ళు అయిపోతారు. నువ్వు గొప్పవాడు అవ్వాలో లేకపోతే దరిద్రుడు అవ్వాలో ఎవరి చేతిలో ఉందన్నమాట? అది దేవుని చేతిలో. ఈ సత్యాన్ని కనుక మనం ఎరిగితే అప్పుడు ఆ దేవుని యొక్క సహాయం కోసము మనము ప్రాకులాడతాం. ఆ దేవుని యొక్క సహాయం కోసం ఎదురు చూస్తాం. దావీదు దేవుని యొక్క సహాయం కోసం ఎదురు చూసేవాడు. ఎలాగంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధంలో జయం వస్తుందా అపజయం వస్తుందా అని చెప్పి తన శక్తి సామర్థ్యాల మీద తను ఎప్పుడూ డిపెండ్ అవ్వాల. ఎవరి మీద డిపెండ్ అయ్యాడంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఇక్కడికి వెళ్ళమంటావా వద్దంటావా, వారిపైకి యుద్ధానికి వెళ్ళమంటావా వద్దంటావా, వెళితే నాకు జయం వస్తుందా అపజయం వస్తుందా, నువ్వు నాకు కన్ఫర్మ్ చేస్తే నేను వెళ్తాను. అంటే నాకు శక్తి సామర్థ్యం ఉంది, నా దగ్గర మంచి సైన్యాధిపతులు ఉన్నారు, ఒక్కొక్కడు 1000 మందికి సమాధానం చెప్పగలిగినటువంటి యుద్ధ వీరులు ఉన్నారు, నేను ఎవరిపైకి యుద్ధానికి వెళ్ళినా కూడా నాకు జయం వస్తుందని చెప్పేసి తను తన యొక్క శక్తిని ఆధారం చేసుకొని తను బ్లైండ్గా యుద్ధానికి వెళ్ళాలి. ప్రతి సందర్భంలోనూ కూడా దేవునితో ఏం చేసేవాడు అన్నమాట? విజ్ఞాపన చేసి దేవుని యొద్ద నుంచి ఒక కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత యుద్ధానికి వెళ్ళాడు. అంటే నీ నడతలో స్థిరముగా ఉండాలంటే అది నీ వశంలో లేదు. నా నడతలు స్థిరముగా ఉండాలంటే అది నా వశంలో లేదు. ఎవరి వశంలో ఉన్నమాట? దేవుని వశంలో ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే ఈ ఉద్యోగంలో ఈ స్థితి నుంచి ఈ స్థితికి, ఈ స్థితి నుంచి ఈ స్థితికి వెళ్ళాం. కానీ సర్టెన్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి దేవుడు లాక్కొచ్చి ఈడ్చుకొచ్చి ఎక్కడ పడేస్తాడో తెలీదు, ఎక్కడ పడేస్తాడో తెలియదు. అయితే నువ్వు ఏం చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేసి, దేవా నీ యొక్క ఆలోచన ఏంటి, నీ యొక్క ఉద్దేశం ఏంటి, నాడ నీకున్నటువంటి తలంపులేంటి, నేను ఏ మార్గంలో వెళ్ళాలి అని చెప్పేసి నువ్వు అడిగితే దేవుడు ఏం చేస్తాడనమాట? తెలియపరుస్తాడు. ఆ మార్గంలో మనలను నడిపిస్తాడు. మార్గము అంటే మనము చేసే ప్రతి పని కూడా దేవుని వశములో ఉంది. నేను చేసే చెడ్డ పనైనా దేవుడే నడిపిస్తున్నాడు, మంచి పనైనా దేవుడే నడిపిస్తున్నాడు అని చెప్పేసి దేవుని మీదకు తోసేమని కాదు. నీ యొక్క దేహాన్ని పాడు చేసి ఏ చెడ్డ పనైనా కూడా ఒకటి చాలు. ఆ ఒకటి ఏమవుతుంది అనమాట? నీ దేహాన్ని, నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క సర్వస్వాన్ని పాడు చేస్తుంది. నువ్వు కావాలని చేసే ప్రతి పని వెనకాల దేవుడు ఖచ్చితంగా మనకి ఫలాన్ని ఇస్తాడు. తెలుసు తెలియక చేస్తే దాన్ని క్షమిస్తాడు, కానీ
తెలిసి చేసిన ప్రతి పనికి కూడా రివార్డ్ అనేది మనకి రోజు యాడ్ అవుతూనే ఉంటుంది. రోజు యాడ్ అవుతూనే ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పనికి దేవుడు జీతాన్ని ఏం చేస్తున్నాడు అన్నమాట, సిద్ధం చేస్తూ ఉన్నాడు. మనము తెలియక చేస్తే దాన్ని క్షమిస్తాడు. మోషేకి అన్నీ తెలుసు, కానీ ఒక చిన్న తప్పిదమే, ద్రోహులారా అని చెప్పి బండతో మాట్లాడమని చెప్తే బండతో ఏం చేశాడన్నమాట, వెళ్ళి దెబ్బ రెండు దెబ్బలేసాడు. దేవుడు మోషేని అహరోని సిగ్గుపరచుకోకుండా ఇంతకు ముందు కొట్టమన్నప్పుడు నీళ్ళు ఎలాగైతే ఇచ్చాడో అలాగే నీళ్ళు ఇచ్చాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా, కానాను దేశాన్ని కళ్ళతో చూస్తా కానీ అందులో కాలు పెట్టమని చెప్పాడు. 40 సంవత్సరాలు ఎంతో ప్రయాసపడి ఎన్నోసార్లు ఇజ్రాయేలుపైకి వస్తే ఆ శిక్ష నుంచి వాడిని తొలగించి వాడిని తప్పించి దేవుని యొక్క ఉగ్రత తనపై వేసుకున్నటువంటి మోషే మీద దేవుడి కనికరం చూపించలే. ఒక చిన్న తప్పిదమే మన దేహాన్ని, మన యొక్క జీవితాన్ని, మన యొక్క సర్వస్వాన్ని నాశనం చేస్తుంది. నీ దేహాన్ని పాడు చేసి ఏదైనా కూడా అది దేవుని యొక్క దృష్టికి తప్పిదమే. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము చాలా చాలా ఆలోచన కలిగి ఉంటాం మన జీవితం పట్ల. కానీ అవన్నీ కూడా నెరవేర్పులోనికి రావాలంటే నీ అంతటి నీవు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తావో. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ప్రపంచాన్ని ఉర్రూతులూగించి ఆయన స్టెప్ అయితే అందరు స్టెప్ వేస్తారు. ఆయన పేరేంటి, మైకేల్ జాక్సన్. అయితే ఆ వ్యక్తి తన జీవితం పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడంటే ప్రతి దానికి కూడా మంచి ఎక్స్పర్ట్స్ని పెట్టుకున్నాడు. తన డైట్ విషయంలో, హెయిర్ ఫాలింగ్ విషయంలో, తన యొక్క ఆరోగ్య విషయంలో అన్నిటిలోనూ. ఎందుకు పెట్టుకున్నాడంటే 150 సంవత్సరాలు బ్రతకాలని. 150 సంవత్సరాలు బ్రతకాలని అంటే ప్రతిరోజు కూడా కొన్ని కోట్ల రూపాయలు దేని కొరకు వెచ్చిస్తున్నాడు అనమాట, తన యొక్క ఆరోగ్య విషయమై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. కానీ 150 సంవత్సరాలు బ్రతికాడా? 150కి పక్కన 1 మైనస్ చేస్తే ఎంత ఉందన్నమాట, అక్కడ 50. నార్మల్ పీపులే బ్రతుకుతున్నారు కదా 70-80 ఇయర్స్. నువ్వు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎన్ని సంవత్సరాలు బ్రతుకా నువ్వు? 50. అంటే నేను ఇలాగ ఉంటే, ఇలాగ చేస్తే ఇంత వాడిని అవుతాను, అంత వాడిని అవుతాను అని చెప్పేసి నువ్వు అనుకుంటే కాదు. అది ఎవరు అనుకోవాలి? దేవుడు అనుకోవాలి. నీ మార్గము నీ వశంలో లేదు, ఎవరి వశంలో ఉందన్నమాట? దేవుని వశం. ఆ దేవుని యొక్క సహాయంతో నేను ఇంత వాణ్ణి అవ్వాలి అని చెప్పేసి ఆ దేవుని యొక్క సహాయాన్ని కోరితే నీ మార్గాన్ని ఏం చేస్తాడనమాట, ఆయన సరళం చేస్తాడు. నెబుకద్నెజర్ అనుకుంటే యోధా రాజ్యాన్ని జయించలే. యెహోవా దేవుడు అనుకుంటే యోధా రాజ్యాన్ని నెబుకద్నెజర్ జయించాడు. నా సేవకుడైన నెబుకద్నెజర్ నేను పిలుచుకున్నాను, ఈ భూమిపైనటువంటి సకల రాజ్యాలు అతని వశము చేస్తున్నాను అన్నాడు దేవుడిని యెహోవా. ఇప్పుడు మన పరిపాలిస్తున్నటువంటి నాయకులు వారంతటి వారు అవలే, దేవుడు ఇస్తేనే అధికారం. కొన్నిసార్లు మనలాంటి వాళ్ళకి బుద్ధి తేవడానికి కొంచెం కరడుగట్టిన వారిని పెడతాడు, మనకి మంచి చేయడానికి మంచి వాళ్ళని పెడతాడు. మన హృదయ కాఠిన్యాన్ని బట్టి కఠినుల్ని పెడతాడు. మన హృదయం మెత్తగా అయిందనుకో, ఆ కఠినులు సైతం ఏం చేస్తాడనమాట, మెత్తటి హృదయంగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదంతా కూడా ఎవరి మీద డిపెండ్ అయిందంటే మన మీద డిపెండ్ అయింది. ఈ వాతావరణ పరిస్థితులు కావచ్చు, పక్కనున్న వాళ్ళు కావచ్చు, ఎదురింటి వాళ్ళు కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు, నువ్వు చేస్తున్న ఉద్యోగం కావచ్చు, నువ్వు ఉంటున్న ప్రాంతం కావచ్చు, ప్రతిదీ కూడా ఎవరి మీద డిపెండ్ ఉందంటే నీ మీద డిపెండ్ అయి ఉంది. ప్రభా ఇలాంటి వాడిని ఎందుకు పెట్టావు అని చెప్పేసి అడగడానికి లేదు. అడిగే ముందు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను అసలు ప్రభు దృష్టికి ఎలా ఉన్నా, దేవుడు వెళ్ళమన్నటువంటి స్థలంలోనే నేను వెళ్తున్నానా, అక్కడ ఉంటున్నానా? అపోస్తలుడైన పౌలే కొన్నిసార్లు తనంతట తానే కొన్ని ప్రాంతాలకు స్వార్థ ప్రకటించడానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళనిచ్చాడా?
అపోస్తల కార్యము 16:6-7. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బిథునియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేస్తారు, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. మనం అనుకుంటాము ఇక్కడ చేసేద్దాం, అక్కడ చేసేద్దాం, ఇలా చేసేద్దాం, అలా చేసేద్దాం. ఏడవుతుంది? దేవుని యొక్క చిత్తమైతే అవుతుంది. నేను నా కెరీర్ గురించి చాలా అనుకున్నాను, అయినాయా? అవో. ఎప్పుడవుతాయంటే దేవుని యొక్క ఆలోచనకు తగినట్లుగా మనం వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నప్పుడు, అప్పుడు మనం ఊహించే వాటికంటే, అడుగు వాటికంటే అత్యధికమైన కృపతో దేవుని నింపడానికి ఆయన ఎప్పుడు కూడా మానిపోయిన దృష్టి నిలుపుతాడు. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే, ప్రార్థించేవాడే, దేవుని ఆలోచన తగినట్టుగా నడుస్తున్నటువంటి వాడే. కానీ కొన్నిసార్లు తన యొక్క ఆలోచన ఎలా ఉందంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక చోటకి వెళ్ళమంటే నేను ఇక్కడికి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తానని చెప్పేసి అనుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి వెళ్ళాలి. నీ మార్గంలో, నా మార్గంలో ఎవరి వశ్యంలో ఉన్నాయంటే దేవుని వశ్యంలో ఉన్నాయి. గనుక ఆ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి, దేవా నీ చిత్తవృత్తి చెప్పని నన్ను నడిపించే అని చెప్తే ఆ దేవాతి దేవుడు తన యొక్క ఆలోచన చెప్పిన మనలను నడిపిస్తాడు. హల్లెలూయా. కీర్తనకారుడు ఒక మాట అంటాడు, 25:12 యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. హల్లెలూయా. చాలా చక్కగా చెప్తున్నాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్న వానికి దేవుడు కోరుకోవలసినటువంటి మార్గం ఏం చేస్తాడన్నమాట? హల్లెలూయా. వాడు కోరుకోవాల్సిన మార్గము వానికి దేవుడు బోధిస్తాడన్నమాట. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే అపోస్తలుడైన పౌలుకి, నువ్వు వెళ్ళాల్సిన ప్రాంతం అది కాదు, ఇటు వెళ్ళు. ఈ రోజున మనం ఇక్కడ ఉన్నామంటే దేవుని యొక్క ఆలోచన. నేను ఎక్కడెక్కడో ఉన్నప్పుడు దేవుడు నాకు పరిచయం ఇవ్వలే, ఢిల్లీలో ఉన్నప్పుడు ఇవ్వలే, చెన్నైలో ఉన్నప్పుడు ఇవ్వలే, హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇవ్వలే. ఎక్కడికి వచ్చినప్పుడు ఇచ్చాడనమాట? బెంగళూరుకి వచ్చినప్పుడు. బెంగళూరులో నేను పరిచయం చేయడానికి రాలా. దేనికోసం వచ్చాను? సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేయను. నేను అక్కడ ఉన్నప్పుడు చాలా చాలా ఆలోచనలు ఉన్నాయి నాకు, ఒకటి కాదు. కానీ ఒక్కటి కూడా నెరవేరలే. కానీ అక్కడ ఉన్నప్పుడు ఏదైతే చేయాలనుకున్నానో అక్కడ చేయలేకపోయాను. కానీ ఇక్కడ ప్రభు పరిచర్యలు చేయడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. అది దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన. ఇక్కడ నేను వెళుతున్నప్పుడు దేవుని యొక్క ఆలోచన ప్రకారం, దేవుని యొక్క ఉద్దేశ ప్రకారము నా జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పించుకొని, ఇంకా దేవా నీ చిత్తం ఎలాగుంటే అలాగే ఈ శరీరాన్ని, ఈ ప్రాణాన్ని, ఈ ఆత్మను నువ్వు వాడుకొని చెప్పేసి పూర్తిగా నీకు సమర్పించుకున్నట్లయితే ఇంకా బాగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు పార్షియల్గా సబ్మిట్ చేస్తాం. మనకు అవసరమైనప్పుడు మరలా తీసుకుని మళ్ళీ మనం వాడుకుని, ప్రభా ఇదిగో నా జీవితం అంట. హల్లెలూయా. చేయమా మనం అలాగా 90% చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు కృప కలిగిన వాడు కనుక ఈరోజు వరకు కూడా మనల్ని ఏం చేస్తున్నాడు అన్నమాట? ఆయన క్షమిస్తూ ఉన్నాడు. ఆయన మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే మనం కోరుకోవాల్సిన మార్గాన్ని దేవుడు ఏం చేస్తాడనమాట? మనకి బోధిస్తాడు. హల్లెలూయా. మనము మన ఇష్టానుసారంగా వెళితే ఆ మార్గంలో మనకి ఎదురు దెబ్బలు తగిలితాయి. కొన్ని సందర్భాల్లో వెళ్తాం కానీ తిరిగి రాలేం. కానీ దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే మనం కోరుకోవాల్సిన మార్గాన్ని ఆయన బోధిస్తాడు. మనం వెళుతున్నప్పుడు మనకి సహాయకుడిగా ఆయన వస్తాడు అన్నమాట. హల్లెలూయా. అపోస్తలులతో ఏం చెప్తున్నాడు ఆయన? మీరు బూదిగంతముల వరకు వెళ్ళి సువార్త ప్రకటించండి. నా నామంలో, తండ్రి యొక్క నామంలో, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఇచ్చి నాకు శిష్యులుగా చేయమని. అయితే నేను మీతో ఎక్కడి వరకు వస్తానన్నాడు ఆయన? బూదిగంతముల వరకు మీతో కూడా వస్తానని చెప్తాడు. ఎక్కడ? మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయంలో చివరి మాటల్లో అక్కడ చెప్తాడు. అంటే నేను మీతో చివరి వరకు వస్తానంటాడు. అంటే మన యొక్క జీవితాంతం వరకు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టుకోకుండా మనతో ఆయన వస్తాడనమాట. ఎప్పుడంటే మనము ఎప్పుడైతే ఆయన ఉద్దేశాల ప్రకారము,
ఆయన మార్గంలో నడుస్తున్నాము, ఆయన బోధించినట్లుగా ఆ మార్గాన్ని మనం ఎంచుకుంటే కనుక ఆ మార్గం అంతట్లో కూడా దేవుడని యెహోవా ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయకుడు వస్తాడు. ఇజ్రాయిలును నడిపిస్తున్నప్పుడు ఎలాగైతే పగలు మేఘస్తంభమే రాత్రి అగ్నిస్తంభమే వారి ముందర దేవుడు ఎలాగైతే నడిచి వారి మధ్యన ఎలాగైతే ఉన్నాడో, మనము దేవుని యొక్క మార్గంలో వెళ్తూ ఉంటే, దేవుని యొక్క చిత్త ప్రకారం నడుస్తూ ఉంటే మన యొక్క మార్గంలో మన జీవితాంతము కూడా ఆయన మనతో వస్తాడనమాట. హల్లెలూయా. నిర్గమకాండము 33వ అధ్యాయము 13వ వచనంలో, కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కడుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును, చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా. నేను ఎవరు అన్నారు ఈ మాట? మోషే అంటున్నాడు. మోషేనే దేవుణ్ణి అడుగుతున్నాడు ఏమనంటే, దయచేసి నీ మార్గాన్ని తెలియచేయమని. ఒక ప్రవక్త, ఒక యాజకుడు, ఒక నాయకుడు, న్యాయాధిపతి, ఇవన్నీ క్యారెక్టర్స్ అయినటువంటి మోషే దేవుని సన్నిధిలో ఏమని అడుగుతున్నాడంటే, దయచేసి నీ మార్గాన్ని నాకు తెలియపరచు అని చెప్పా. ఆయనకి తెలీదా? ఆయన ఐగుప్తులో ఉన్నటువంటి సకల శాస్త్రాలలో ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి. ఆయన మాట్లాడలేక కాదు, ఆయన దేవుడు తనకు అప్పగించిన పని నుంచి ఎలా ఎస్కేప్ అవుదామా అని చెప్పేసి దేవుని ముందర ఏమంటున్నాడంటే, నేను నెత్తి ఉన్నాయా మోగ ఉన్నాయా అని మాట్లాడు. ఆయనకు అన్నీ వచ్చు. కొన్నిసార్లు మనం కూడా ఇలాంటి కుంటి సాకులు చెప్తాం. ఎవరు ఏదైనా పని చెప్తే తెలిసినా కూడా తెలియనట్టు యాక్ట్ చేస్తాం. అలాగా దేవుడు ముందర తెలియనట్టు యాక్ట్ చేస్తున్నాడు తప్పించుకోవడానికి. సరే, నువ్వు నత్తోడు కదా, మోగోడు కదా, నువ్వు మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడేది ఏదో నీ అన్నతో మాట్లాడు. నీ అన్న ఇజ్రాయెల్ సమాజం ముందర మాట్లాడతాడు. దేవుని యొద్ద నుంచి ఎస్కేప్ అవ్వాలనుకుంటే దేవుడు ఏం చేశాడు అనమాట? అన్ని జైళ్ళ ముందర దేవుడిని చేశాడు. ఎవరినే? మోషేని. మోషే యొక్క సమాధి దొరుకుంటే ఈ రోజున ఈ భూమి పైనటువంటి ఏ ప్రాంతానికి కూడా అంత ప్రాముఖ్యత లేకుండా అయిపోయేది. అందుకే దేవుడు ముందుగానే తెలుసుకుని మోషే యొక్క సమాధి ఎక్కడుందో ఇప్పటికీ తెలియదు. దానికోసం భూతద్దం వేసి ఎదుగుతా ఉన్నారు ఇజ్రాయేలీలు. దొరకదు. వీళ్ళకి దొరికేలా ఉంటే ముందుగానే సైతాన్ గాడికి దొరికేది. అది సైతాన్ గాడికే దొరకలేదు. అది హల్లెలూయా. ఆ విషయంలో తర్కించి దేవుడే నీకు తీర్పు తీరుస్తాడని చెప్పేసి మిఖాయిలో తన్ని ఒక మాట అనేసి వెళ్ళిపోయింది. యోధా పత్రికలో మనం చదివితే కనబడతాం. అంటే మోషే దేవుని యొక్క సన్నిధిలో దేవుని బ్రతిమానుకోండి, నీ మార్గాన్ని తెలియపరచాను. మన ఇష్టం వచ్చిన మార్గంలో మనం వెళ్తే మనకన్నీ కూడా ఇబ్బందులు ఎదురవుతాయి, నిందలు ఎదురవుతాయి, ఆటంకాలు ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి. చాలా చాలా కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ స్థితికి కూడా వెళ్ళిపోతాం. ఆ దెబ్బలు తగిలిన తర్వాత అప్పుడు దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా దయచేసి నీ మార్గానికి తెలియపరచవా అని అడిగితే ఓకే. అప్పటికి కొంతమందికి ఏం రాదనమాట, బుద్ధి రాదు. బుద్ధి రాకే చాలామంది ఏమవుతారంటే నాశనం అయిపోతారు. ఒక దెబ్బ తగులుతుందంటే మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఎందుకు ఈ దెబ్బ తగిలింది? నా తప్పిదం వల్ల తగులుతుందా, లేకపోతే దేవుడు ఏదైనా నాకు మార్గాన్ని నిర్దేశిస్తే నేను తప్పుడు మార్గంలో పోతున్నాను అని చెప్పేసి మళ్ళీ మనం ప్రశ్నించుకుంటే అక్కడ సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. ఎప్పుడైతే మనము రియలైజ్ అయ్యి ఒక్కసారి ఆ ప్రశ్నను మన యొక్క హృదయంలో ఒక్కసారి ప్రశ్నించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. యేసన్న గారు ఒకసారి భోజనం కోసం ఒక పెద్దమ్మ ఇంటికి వెళ్ళాడు. ఎప్పుడు వచ్చినా నా ఇంటికి రా బాబు, నేను నీ కోసము ఎప్పుడు ఆహారం సిద్ధం చేస్తాను, నువ్వు వచ్చి శుభ్రంగా తినేసి వెళ్ళు. ఈ ఏరియాకి పరిచయకు వచ్చినాడు. వెళ్ళాడు, లేదు. సిగ్గుతో అవమానంతో వస్తున్నప్పుడు ఒక్క ప్రశ్నించుకున్నాడు. యేసన్నా, ఎప్పటి నుంచి నువ్వు మనుషుల మీద ఆధారపడడం అలవాటు చేసుకున్నావు? ఆ ప్రశ్నించుకోగానే
పరిశుద్ధాత్మ దేవుడు పశ్చాత్తాపపడేటట్లుగా చేసి అక్కడికక్కడ మోకరించి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి దేవుని మీద ఆనుకుని వెళ్తున్నప్పుడు తన్ని ఎదుర్కొని వచ్చి ఒక వ్యక్తి తీసుకుని వెళ్ళి రాజుల భోజనశాలలోకి తీసుకుని వెళ్ళి తన కడుపు నిండా అన్నం పెట్టాడు. అంటే మనము శరీరరీతిగా ఆలోచన చేసి మనం తప్పుడు మార్గంలోకి వెళ్తున్నప్పుడు మనకి చేదు అనుభవాలు ఎదురవుతాయి, నిందలు ఎదురవుతాయి, అవమానాలు ఎదురవుతాయి, దెబ్బలు తగులుతాయి. కానీ అక్కడ మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, ఈ దెబ్బలు ఎందుకు తగిలినవి, నేను ఎలాసిన మార్గంలోనే వెళ్తున్నానా అని చెప్పేసి మనం ప్రశ్నించుకుంటే ఆ ప్రశ్నకు సమాధానం పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఖచ్చితంగా ఇస్తాడు. కనుక మనము మన యొక్క మార్గాన్ని దేవుని వశముగా చేసుకుంటే, అంటే దేవుని వశములో ఉన్నటువంటి మార్గంలో మనం వెళ్తే, ఆ మార్గంలో ఒకవేళ దెబ్బలు తగిలినా ఆ గాయాలు ఆయన కడతాడు, నిందలు అవమానాలు వచ్చినా నిందకు ప్రతికి రెట్టింపు ఘనతనిస్తాడు. ఇవన్నీ కూడా ఆయన మనకిస్తాడు. కనుక మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము మన మార్గంలో కాదు, దేవుని యొక్క మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. కీర్తనకారుడు 25:4 యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుమని చెప్పేసి అడుగుతాడు. నీ మార్గములను ఏమంటున్నాడు అక్కడ? నీ మార్గంలో నాకు తెలియచేయమని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని చిత్తమైతే నా మార్గమును సరళం చేయమని చెప్పేసి దేవుని అడగాలి. ఒకవేళ మనము ఏదైనా మనకి ఆలోచన ప్రకారం వెళుతున్నప్పుడు, లేదంటే మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, దేవా ఇది నీ చిత్తమైతే నేను వెళ్ళినట్లుగా సహాయం దయచేయి. కొన్నిసార్లు కొన్ని డిసిషన్స్ తీసుకోవడానికి మనము డేట్ చేయలేము. అలాంటప్పుడు దేవుని సన్నిధిలో అడగాలి. ఒకవేళ నేను మరి ఇలాగ వెళ్ళాలి అని అనుకుంటున్నాను, అది నీ చిత్తమైతే ప్రభువా ఈ మార్గాన్ని సాధించి, లేదంటే నాకు ఆటంకం కలిగించి అని చెప్తే దేవుడు మన యొక్క ప్రార్థన మనల్ని ఆలకించి ఏం చేస్తాడంటే, ఒకవేళ ఆయన చిత్తమైతే మనలను ఆ మార్గంలోనికి నడిపిస్తాడు, లేకపోతే ఏదో ఒక ఆటంకం ఏర్పడుతుంది. మనం ఎన్నో రకాల ఆలోచనలు చేస్తాం. అది నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టిన కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. హల్లెలూయా. మనం ఎన్నో ఆలోచన చేస్తాం. మన కెరీర్ గురించి ఆలోచన చేస్తాం, మన కుటుంబాన్ని గురించి ఆలోచన చేస్తాం. కానీ ఆ ఆలోచన అంతా కూడా నెరవేర్పులోనికి రావాలంటే అది దేవుని వశమైతే, దేవుని చిత్తమైతే, దేవునికి ఇష్టమైతేనే జరుగుతుంది, లేకపోతే అది జరగదు. కనుక మనము దేవుని యొక్క సన్నిధిలో మరి ప్రార్థన చేసి మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. 20 దావీదు కీర్తన 11 చెప్తాడు, యెహోవా నీ మార్గము నాకు బోధింపుము, నా కొరకు పొంచిన వారిని చూసి సరళమైన మార్గమున నన్ను నడిపింపము. హల్లెలూయా. కనుక మనము ఇక మాటలన్నింటిని కూడా గమనించినప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క మరి చిత్తమైనటువంటి మార్గంలో మనము నడవాలని చెప్పేసి మనం దేవుని సన్నిధిలో అడగాలి. హల్లెలూయా. ఏ భేదమును లేదో, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే అసలు మార్గమే తెలియనప్పుడు మనం వెళుతున్న మార్గము సరైనదా కాదని చెప్పేసి ఎలా మనకు అర్థమవుతుంది? ఈ రోజున భూమిపై ఉన్నటువంటి ప్రతి మానవుడికి కూడా తను వెళుతున్నటువంటి మార్గము సత్యమైన మార్గమా, జీవమైన మార్గమా, అది సరైనదేనా అని చెప్పేసి ఏ ఒక్క మానవుడికి కూడా తెలియదు. అది ఎప్పటి వరకు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చేంత వరకు కూడా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన మనలను సత్యంలోనికి నడిపిస్తున్నాడు, పరిశుద్ధతలోనికి నడిపిస్తున్నాడు, జీవంలోనికి నడిపిస్తున్నాడు. ఇప్పుడు మనం వెళ్ళే మార్గం అంతా కూడా యేసుక్రీస్తు లేకోకుండా వెళితే ఆ మార్గము చీకటమయమే. యేసుక్రీస్తు యొక్క
ఆలోచన ప్రకారం మనము నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ మార్గము సత్యమైన మార్గం ఉంటుంది, జీవమైన మార్గం ఉంటుంది, అది వెలుగుకరమైనటువంటి మార్గం ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క మానవుడు కూడా దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా ప్రవర్తించి దేవుడు తనకు చూపించినటువంటి మార్గంలో కాకుండా తనకిష్టం వచ్చిన మార్గంలో వెళ్తాడు. ఆ మార్గంలో నుంచి దేవుడైనటువంటి యెహోవా మనందరినీ కూడా ఆయన మార్గంలోనికి తీసుకుని వెళ్ళడానికే, మరి ఆ మార్గాన్ని చూపించడానికి, ఆ మార్గంలో మనం నడిపించడానికి, ఆ మార్గమే ఉన్నటువంటి తన ఏకైక కుమారుని ఈ లోకానికి మార్గంగా పంపించాడు. ఆ మార్గంలోనికి నడిపించడానికే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇర్మియా రాసినటువంటి గ్రంథము 31వ అధ్యాయము 33, 34 చదవండి. ఈ దినములైన తరువాత ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ నేను చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసెదను. యెహోవాకు ఇదే, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధ నందుదమని తమ పొరుగు వారికి కానీ తన సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములకి ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇది యెహోవా. అంటే ఇక నా గురించి ఇంకా ఏ ఒక్కరు కూడా వారి యొక్క పొరుగు వారితో కానీ వారి యొక్క సహోదరులతో కానీ బోధించాల్సినటువంటి అవసరత లేకోకుండా నా యొక్క మాటలను వారి యొక్క మనస్సులపైన రాస్తానని చెప్తున్నాడు. పాత నిబంధన కాలంలో మొదటి నిబంధనలో యెహోవా దేవుడు వారి మధ్య నుండి వారితో ఉండి వారి ముందర ఉండి వారిని నడిపించాడు. క్రొత్త నిబంధన కాలంలో దేవుడు మనల్ని ఎలా నడిపించాలనుకుంటున్నాడంటే ఆయన మాటలను మన మనస్సులో ఉంచి ఆయన మనలో ఉండి మనం నడిపించాలనుకుంటున్నాడు. మనలో ఉండి ఆయన మన యొక్క మార్గాన్ని అంతటిని కూడా మనలో ఉండి ఆయన ఏం చేస్తాడన్నమాట, పలానా చోటుకి వెళ్ళు, పలానది మాట్లాడు అని చెప్పేసి అని చెప్తాడు. ఫిలిప్పు ఐథియోపియా నుంచి వచ్చినటువంటి కందాకే అనే రాణి కింద పనిచేస్తున్నటువంటి నపుంసకుడైనటువంటి ఒక మంత్రి యెరూషలేముకు వచ్చి వెళుతున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ తనకు బోధించి దేవుని యొక్క ఆత్మ తనని ఎక్కడికి తీసుకుని వెళ్ళిందనమాట, ఆ కందాకి కింద పనిచేస్తున్నటువంటి ఆ నపుంసకుని యొద్దకు పరుగున వెళ్ళేటట్లే చేస్తుంది. అంటే ఎవరు నడిపించారు? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఈ యొక్క దినాలలో దేవుడు మనలో ఉండి మనం వెళ్ళాల్సినటువంటి మార్గాన్ని చూపించడం మాత్రమే కాదు, కానీ ఆ మార్గంలోనికి వెళ్ళేటట్లుగా మనలను బలపరచగలిగినటువంటి వాడు. అంటే మనం ఈ రోజున ఏం చేయాలన్నా ప్రతిదీ కూడా దేవుని వశమై ఉండాలంటే దేవుడు చెప్పినటువంటి ఆలోచన ప్రకారం మనం నడుస్తున్నప్పుడు మనలో ఉండి ఆయన నడిపిస్తాడన్నమాట. ఫిలిప్పినే కాదు, అపోస్తలుని పౌలునే కాదు, అపోస్తలుని అందరినీ మాత్రమే కాదు, ఈ రోజున ఎందరైతే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఉన్నారో వారందరినీ కూడా నడిపించేది ఎవరనమాట? దేవుడు. వారు వెళ్ళే ప్రతి మార్గమో ఎవరి వశమే ఉంటుందన్నమాట? దేవుని వశం అంట. అంటే ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరి మార్గాన్ని ఎవరి వశంలో ఉండాలని చెప్పేసి దేవుడు ఆశిస్తున్నాడంటే ఆయన వశంలో ఉండాలి. అపోస్తలుని పౌలు అందుకే అంటాడు ఏమనంటే, ఇక నుంచి నేను బ్రతికంతా కూడా నాది కాదు, నాలో ఉన్న క్రీస్తుది. ఇక జీవించేది నేను కాదు, ఎవరంటున్నాడు? నాలో ఉన్న క్రీస్తే నన్ను జీవింపచేశాడు. ఈ రోజున మానవుడు తను వెళ్ళాల్సిన మార్గము తెలియనటువంటి దినాలలో
దేవుడే తన కుమారుని ఈ లోకానికి పంపించి తన మార్గాన్ని తెలియపరచడం మాత్రమే కాదు, కానీ ఆ మార్గంలోనికి మనం వచ్చేంత వరకు కూడా తన కుమారుని యొక్క ఆత్మను మనలో ఉంచి మనను పరిపూర్ణతలోనికి నడిపించడానికి దేవుడు తీసుకున్నటువంటి మంచి నిర్ణయం అనమాట. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 చదివేసి మనం ముగించేద్దాం. ఇంకా కాపరిని యేసును మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతుల్లోండి లేపిన సమాధానకర్తకు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయటకు మిమ్మను సిద్ధపరచునుగాక అని చెప్పేసి మరి హెబ్రీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు అనమాట. ఏమనంటే ఇక్కడ మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సమాధానకర్తయ్యకి దేవుడు ఎవరి ద్వారా చేస్తున్నాడు అనమాట? యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని ఎవరిలో జరిగించాలన్నమాట? మనలో. అంటే మనం వెళ్ళాల్సినటువంటి మార్గము ఎవరి చిత్తమే ఉండాలన్నమాట? తండ్రి అని దేవుని చెప్తున్నాడు. ఆ చిత్తాన్ని ఎవరి ద్వారా దేవుడు నెరవేర్చాలనుకుంటున్నాడు అనమాట? కుమారుని ద్వారా నడిపించాడు. ఆ కుమారుడి ద్వారా నెరవేర్పులోనికి రావాలంటే మనము ఆ తండ్రి చేత ఆకర్షితులమవ్వాలి. ఆకర్షింపబడి ఎవరి యొద్దకు రావాలన్నమాట? కుమారుడి యొద్దకు రావాలి. నా తండ్రి చేత ఎవడైనను ఆకర్షింపబడితేనే వాడు నా యొద్దకు వస్తాడని చెప్తున్నాడు. అంటే తండ్రి చేత ఆకర్షితులమే కుమారుడి యొద్దకు వచ్చినప్పుడు ఆ కుమారుడి ద్వారా తండ్రి యొక్క చిత్తాన్ని మనకి తెలియపరుస్తాడు. ఆ చిత్తం ద్వారా మనల్ని ఏం చేస్తాడనమాట? ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. గనుక మనము అలాంటి మరి మంచి మార్గంలోనికి వెళ్ళడానికి మనము సిద్ధపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మనము ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎలా అంటే, మీరు వాడుతున్నటువంటి కంప్యూటర్ గురించి మాట్లాడుకుందాం. మీ అందరికీ యాంటీవైరస్ లేని కంప్యూటర్ని వాడారు ఎప్పుడైనా? యాంటీవైరస్ లేని కంప్యూటర్ నేను ఎందుకు అంటున్నానంటే, నేను చదువుతున్నప్పుడు ఎక్కువగా ల్యాప్టాప్స్ కంటే కంప్యూటర్లు ఉన్నాయి కనుక ఆ కంప్యూటర్లో వైరస్ లేదు. నేను వాడినప్పుడు వైరసే లేదు. ఆ తర్వాత వచ్చింది వైరస్. కూడా మ్యాన్మేడే కదా. మ్యాన్మేడేనా? ఒక మనుషులే తయారు చేసి దాన్ని పంపించారు. అర్థమైందా? వాళ్ళ సాఫ్ట్వేరు అందరు కూడా వాడాలని. ఇప్పుడు ఏమైందనమాట? సమస్తమును కూడా వైరస్ మేడ్ అయింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు ప్రతి కంప్యూటర్లో ప్రతి ఫోన్లో ఏం రావడానికి అవకాశం ఉందన్నమాట? వైరస్. అంటే ఈ వైరస్ అనేది లేకోకుండా ఒక కంప్యూటర్ కూడా లేదు ఇక. అంటే ఏ భేదము లేదు, అంతటి అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు. ఇప్పుడు ఈ భూమి పైన ప్రతి మానవునికి కూడా చూస్తే అందరూ కూడా పాపం చేసినటువంటి వారు. అందరిలో ఏమన్నాయి అనమాట? వైరస్లు ఉన్నాయి. అందరిలో కూడా ఏమన్నాయి? వైరస్లు ఉన్నాయి. ఈ వైరస్ని క్లీన్ చేయాలంటే మనలో ఏం కావాలి? యాంటీవైరస్. ఆ యాంటీవైరస్ ఎవరన్నమాట మనకి? యేసుక్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపపు ఆలోచనలను, పాపపు తలంపులను ఎవరు స్కాన్ చేస్తారంటే, యేసుక్రీస్తు నువ్వు ఎప్పుడైతే సొంత రక్షణగా అంగీకరిస్తావో, ఆయనకి ఎప్పుడైతే నీ హృదయంలో స్థానం ఇస్తావో, ఆయన ఏం చేస్తాడనమాట? నిన్ను పరిశోధిస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. అంటే నీ జీవితాన్ని ఆయన వాక్యమైన అద్దంలో చూసుకునేటట్టుగా చేస్తారు. అద్దంలో చూసుకోగానే అక్కడ నీ బగ్స్ అన్నీ కనబడతాయి అన్నమాట. అప్పుడు నీ అంతా నువ్వు ఫిక్స్ చేసుకోలే వాటిని. ఎవరు ఫిక్స్ చేయాలి? దేవుడు ఫిక్స్ చేయాలి. హల్లెలూయా. మనంతట మనము పవిత్రులము కాలేము. దేవుడు కలుగు చేసినప్పుడు మానవుడు బాగానే ఉన్నాడు. మొట్టమొదటి మానవుడు. ఆ మొట్టమొదటి మానవుడు ఎప్పుడు పాప అయిపోయాడంటే,
ఇప్పుడు మన అందరం కూడా చెడిపోయినటువంటి మార్గంలో ఉన్నాము. ఈ మార్గంలో నుంచి మంచి మార్గంలోకి వెళ్ళుట అనేది మన వశంలో లేదు. అయితే ఈ మార్గంలో నుంచి మంచి మార్గంలోనికి మనం వెళ్ళాలంటే ఆ మార్గమే ఉన్నటువంటి ఆ దేవుడు మనకి మార్గాన్ని చూపించాలి. ఆ మార్గమైనటువంటి యేసు మనకి ఈ లోకానికి వచ్చి మార్గాన్ని చూపించి ఆ మార్గం తానయ్యే ఆ మార్గంలోనికి మనల్ని ఏం చేస్తున్నాడు అనమాట, నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మనము ఇక్కడ మరి దేవుని యొక్క ఆలోచనకు తగినట్లుగా మన యొక్క మార్గాన్ని మరి దేవుని వశము చేసుకొని మనం నడవాలి. హల్లెలూయా. 37 దావీదు కీర్తన 20 వచనం, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడను, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. హల్లెలూయా. గనుక ఇక ఇర్మియా రాసినటువంటి గ్రంథంలో మనం చదివినటువంటి మాటను మనము మరి తప్పుగా అర్థం చేసుకోకుండా, మరి నేనేం చేసినా కూడా అది దేవుడే నన్ను అలా ప్రవర్తించేటట్లుగా ఆ మార్గంలో వెళ్ళేటట్లుగా దేవుడు చేస్తున్నాడని చెప్పేసి అనుకోకుండా, మరి మనము వెళ్ళే మార్గము కానీ మనం చేసే పని కానీ సమస్తమును కూడా దేవుని వశమయ్యే విధముగా, దేవుని ఆలోచన తగినట్లుగా ఉండే విధముగా దేవుని సహాయమును మనము అడిగి అలా ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. అయితే ఇక్కడ మనందరినీ కూడా సత్యమైన మార్గంలో నడపడానికి మరి ఆ సత్యమైనటువంటి ఆ దేవాతి దేవుడు మనలోనికి వచ్చి మనలను మరి ఆ యొక్క చేరవలసిన గమ్యానికి చేర్చడానికి ఆయన ఎంతగానో మరి ప్రయాసపడుతున్నాడు. నిజంగా చెప్పాలంటే ఈ రోజున మరి ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఎన్నో విషయాల్లో దేవునికి ద్రోహం చేసినటువంటి వారమే, దేవునికి కోపాన్ని తెప్పించినటువంటి వారమే. కానీ ఆ దేవాతి దేవుడు మన ఎందుకు కనికరం చూపిస్తూ ఇంకనూ మనలను ఒప్పింపచేస్తూ తన యొక్క మార్గంలోనికి పరిపూర్ణంగా వచ్చేలాగిన మహిమ నుంచి అధిక మహిమలోనికి మనం నడిపించాలని చెప్పేసి ఆయన ఎంతగానో మన హృదయమైన తలుపు ద్వారమున ఉండి ఆయన మన తలుపులను తట్టుచున్నాడు. కనుక మనందరము కూడా మరి మన యొక్క మార్గము దేవుని వశమే ఉన్నదా, మన యొక్క ప్రవర్తన అంతా కూడా దేవుని యొక్క చిత్త ప్రకారం ఉంటుందా అని చెప్పేసి మనం ఆలోచన చేద్దాం. మరి ఆలోచన చేయటం మాత్రమే కాదు కానీ కంప్లీట్గా మన జీవితాలను ఆ యొక్క దేవాతి దేవునికి సమర్పించుకొని మనము ఆ యొక్క మార్గంలో వెళ్దాం. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.